డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది. అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం రెండు డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం, దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యాములో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి, అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి. ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన నాగార్జున సాగర్, శ్రీశైలం స్టార్ట్ చేసి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్తుని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం, దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి పరిస్థితిలో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము, మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే, అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలు ఉంచుకోవడానికి, ఇప్పుడు సపోజు మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యం వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాంలో ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి. ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు. ఈ 76 సంవత్సరాలలో 40 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకము ఉంది ఈ రోజున. కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని, అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి, సూది కానీ ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా 16 సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందు చూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి, నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా, మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటుకున్నటువంటి నాగార్జున సాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి.